బెదిరింపు కాల్స్ వస్తున్నాయని గూడూరు నారాయణ రెడ్డి గారు కేంద్ర హోంశాఖ కంప్లైంట్ కూడా చేశారు. మరిన్ని విషయాలు నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి గారితో మాట్లాడినా. నమస్తే సార్, దిస్ ఈజ్ శ్రీనివాస్ సార్, ఎలా ఉన్నారు? నమస్తే శ్రీనివాస్ గారు, బాగున్నారా సార్? ఏంటి సార్ ఈ బెదిరింపు కాల్స్ ఏంటి? మూవీ ఏమో సక్సెస్ అయింది, చాలా మంది విమర్శకులు సైతం దాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక నిర్మాతగా మీరు హ్యాపీ, బట్ ఈ ఫోన్ కాల్స్ ద్వారా మిమ్మల్ని బెదిరించడం ఏంటి? మీరు కంప్లైంట్ చేశారు కదా, ఇటువంటి రెస్పాన్స్ వచ్చింది కేంద్ర హోంశాఖ నుంచి? వాళ్ళు సత్వరమే వాళ్ళు ఏదైతే ఉన్నదో ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ సిస్టమ్ ఏదైతే ప్రోటోకాల్ ఫాలో చేసి వాళ్ళు సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఇచ్చారు. ఎందుకంటే నేను ఈ తీసింది సినిమా ఏదో కల్పితం కాదు, ఉన్న చరిత్రనే చిత్రంగా తీశాను. అది ముఖ్యంగా దాంట్లో ఉన్నదేంటిది, సొంత ప్రజల మీద ఆనాటి పాలకుడు, ఆనాటి రాజు నిజాం నిరంకుశంగా ప్రవర్తించి రజాకార్లను ఉసిగొల్పి మత మార్పిడి చేయాలి, అట్లాగే ఈ రాజ్యాన్ని ఆనాటి సంస్థానాన్ని ఒక తుర్కిస్తాన్ దేశంగా ఆయన స్వతంత్రంగా ప్రకటించుకొని దానికి రాజుగా ఉండాలనే ఆలోచనతోనే హిందువుల మీద దాడులు జరిపి మత మార్పిడి చేయించాడు. ఎవరు మతం మారలేదో వాళ్ళని చంపాడు, వాళ్ళని రేప్ చేశాడు. దాన్ని నేను చిత్రంగా నిర్భయంగా నేను దాన్ని నిర్మించిన తర్వాత ఈనాటి ప్రజలు చాలా పెద్ద ఎత్తున దానికి వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ భారతదేశంలో ఒక భారతదేశ పౌరునిగా నాకు ఈ స్వేచ్ఛ లేదా సినిమా తీయడానికి? ఏదైనా గతంలో జరిగిన విషయాలు నేను చిత్రంగా రూపొందిస్తే దానికి బెదిరింపు కాల్సు, చంపేస్తాం, నరికేస్తాం, పొడిచేస్తామని. సో అటువంటి విషయాన్ని నేను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాను. తక్షణమే వాళ్ళు సిఆర్పిఎఫ్ రక్షణ నాకు కల్పించారు. ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. నారాయణ రెడ్డి గారు, ఇంతకు ముందు ఆ సినిమా మీరు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా మీకు ఇదే విధంగా కాల్స్ వచ్చేవి సార్? అవును. నేను ఇప్పుడు ఎంతవరకు మనకు సహనం అనేది కూడా ఉంటది కదా, సరే చూద్దాంలే. ఇప్పుడు సినిమా వచ్చిన తర్వాత ఇంకా కొంచెము బికాజ్ కనబడుతుంది నాకు, ఐ కెన్ ఫీల్ ఇట్ ఎవరు ఏం చేస్తున్నారు, రెక్కి ఏం చేస్తున్నారు ఏమనేది కనబడుతున్నది నాకు. దానివల్ల నేను ఇంకా ఐ హ్యాడ్ టు డిపెండ్ ఓన్లీ ఆన్ ద సెక్యూరిటీ. అట్లాగే నారాయణ రెడ్డి గారు, ప్రజెంట్ ఈ రజాకార్ మూవీకి సార్ చాలా ప్రశంసలు లభిస్తున్నాయి. నిర్మాతకి ఎలా ఫీల్ అవుతున్నారు? ఎటువంటి ఆదరణ లభిస్తుంది సార్ ప్రజెంట్? నా ఆలోచన అంతా ఈనాటి భారతదేశంలో ఉన్న 142 కోట్ల కనీసం 138 కోట్ల మందికి తెలియదు అనుకుంటా ఈ రజాకార్లు చేసిన అకృత్యాలు. ఎందుకంటే ఇది మన దేశంలో, ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఏ రాజు కూడా తన సొంత ప్రజల మీద ఇటువంటి మూర్ఖత్వం మూర్ఖత్వంగా అవలంబించలేదు, ఆయన బిహేవ్ చేయలేదు. కానీ ఒక్క నిజాం, 7వ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ పాషా చేసిన అకృత్యాలను నేను బయటికి తీస్తుంటే కొంతమంది నిజాం వారసులు కాకపోవచ్చు కానీ రజాకార్ల వారసుల్లాగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. నేను తీసిన చిత్రం రజాకార్లను బయట పెట్టడానికి, నిజాంని అట్లాగే కాసిం రిజ్వీ అనే ఆయనకు సన్నిహితుడైనటువంటి వ్యక్తినే. సో దానికి నాకు మన భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కు లేదా, నిర్మోహమాటంగా నాకు రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది లేదా, ఈ భారతదేశంలో పుట్టి भारत वासियों पे हिंदुस्तान में पैदा होकर हिंदुओं के ऊपर हमला करने का हक किसको है అనేది నా ఆలోచన విధానం. ఎవడిచ్చాడు ఎవరికైనా దాడి చేస్తాను 15 నిమిషాల్లో మొత్తము మేము తుదముట్టిచ్చేస్తాం, పోలీసులు పక్కన జరగండి. ఇప్పుడు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఇప్పటికి ఇంకా రజాకార్లు చనిపోలేదు, కొంతమంది అక్కడక్కడ బతికే ఉన్నారు. నిన్న మొన్నటికి చూసాం మనము, ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో ఒకడు చిన్న పిల్లలని కూడా చూడకుండా వాళ్ళని చంపేశాడు, మానవత్వం లేకుండా. అంటే ఏంటిది అసలు? అతని ఆ తర్వాత ఎన్కౌంటర్ చేశారు, కానీ ఈ చంపేయడం ఏంటిది అసలు? ఏంటిది ఒక వర్గం మీద దాడి చేయడం ఏంటి అనేది నా ఆలోచన విధానం. ఈనాడు ఉన్న ఈ 142 కోట్ల జనాభా కూడా ఈ సినిమాను చూడాలి, చూసి మళ్ళీ ఈ దేశంలో కానీ ఈ ప్రాంతంలో కానీ రజాకార్లు పుట్టకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అందరూ డివైడ్ అయిపోయారు. ఆనాడు బ్రిటిషర్స్ చేసిన డివిజన్ ని ఇంకా అందరూ డివైడెడ్ గానే ఉన్నారు. ఎవడైనా కానీ భారతీయుడు అంటే నేను భారతమాత బిడ్డగా భావించుకోవాలి, నేను భారతీయుని లెక్క ఉంటాను అనుకోవాలి. తర్వాత మతం అనే దాని మీద ఏ మతానికి ఎక్కువ సహనం ఉన్నది? హిందువులకు ఎక్కువ, అందరికంటే ఎక్కువ సహనం ఉన్నది. మళ్ళీ దాడి హిందువుల మీదనే చేస్తారు.
సో ఇది పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉన్నది. నారాయణ రెడ్డి సార్, మీ తాతగారు కూడా ఇక్కడ వర్క్ చేశారు నిజాం పాలనప్పుడు. ఆ నేపథ్యం ఈ సినిమాలో చూపించారా? అప్పటి అనుభవాలు ఏమైనా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు? అప్పటి మా చిన్నటి, నేను ఇప్పుడు 62 సంవత్సరాల వయసు, అంటే 57 సంవత్సరాల నుంచి నేను వింటున్నా. 55 సంవత్సరాల నుంచి కనీసం, నేను 7 సంవత్సరాల వయసులో అప్పటికి కొంచెం తెలివి వచ్చింది. అప్పటి నుండి వింటున్నాం, వీళ్ళు రజాకార్లు వస్తే దాచుకునేది, పోయి అంట ఎక్కడ మంచం కింది పోయేది, లేక గడ్డి వాములో దాక్కునేది, లేకపోతే హమాం ఖాన్ లో దాక్కునేవి అన్ని వింటా ఉన్నాం. మళ్ళీ మా బీబీ నగర్ దగ్గర బ్రిడ్జ్ కూడా పేరు చేసిన ఘటన మాకు చిన్ననాటి నుంచి అది మైండ్ లో కూర్చుంది. ఎందుకంటే అక్కడే పోయి మేము ఆడుకునే వాళ్ళం ఆ ఫౌండేషన్స్ మీద. ఏ బ్రిడ్జ్ ఫౌండేషన్స్ అయితే ఇంకా ఉన్నాయో, బీబీ నగర్ చిన్న ఏర్ అని పారుతుంది బీబీ నగర్ నుండి, ఆ చిన్న ఏర్ లో ఉన్నాయి ఇంకా ఆనవాళ్ళు. ఇంకా చుట్టుముట్టు గ్రామాలలో చాలా బురుజులు ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ ఆ వాళ్ళ ఆనవాళ్ళు మళ్ళీ పుట్టకుండదు, ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టొద్దు, ఈ ప్రాంతంలోనే కాదు దేశంలో కూడా అనేది నా ఆలోచన, నా అభిమతం. రైట్. మొత్తం మీద ఈ బెదిరింపులు అలవాటు అయిపోయినాయి నారాయణ రెడ్డి గారికి అనుకుంటాను సార్, ఏమంటారు సార్? నాకు బెదిరింపులకు నేను భయపడను, ఎవరికి నేను తలొక్కేది లేదు. ఇది నా దేశం, ఇది నా ప్రాంతం. ఎవడైనా నన్ను భయపెట్టాలనుకుంటే దానికి ఆన్సర్ కూడా చూసుకుంటాడు అంతే. నారాయణ రెడ్డి సార్, అందరూ కమర్షియల్ సినిమాలు చేయాలనో లేదా ₹4 సంపాదించాలని సినిమాలు తీస్తుంటారు, కానీ మీరు ఒక సందేశాత్మక చిత్రం తీయడానికి కారణం ఏంటి సార్? నాకు దేవుడు ఇచ్చిన డైరెక్షన్. నేను తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే రేణిగుంట విమానాశ్రయంలో 27 జనవరి 2022 నాడు ఆ విమానం దాని చక్రము భూమి మీద తాకగానే నాకు రజాకార్ అని వచ్చింది, ఆ ఇంట్యూజన్. నేను అనుకుంటా స్వామివారే నాకు నిర్దేశిస్తున్నారేమో, బికాజ్ ఇప్పటి వరకు ఎవరికి ధైర్యం లేదు. నాకున్నది ధైర్యం, నాకు గుండె ధైర్యం ఎక్కువ, నేను రిస్క్ ఎక్కువ తీసుకుంటా. సో ప్రాబబ్లీ దాని వల్ల స్వామి వెంకటేశ్వర స్వామి నాకు డైరెక్షన్ ఇచ్చిందని అనుకుని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇది పూర్తి చేశాను. ఈ రోజు మొత్తం సౌత్ ఇండియాలో రిలీజ్ అయింది. చాలా పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు. మొత్తం భారతదేశంలో కూడా అతి త్వరలోనే మొత్తం ఇంటర్నేషనల్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. రైట్. ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నారాయణ రెడ్డి సార్.